బ్రోవుమయ్యా నారాయణి కుశరణు ఇప్పుడే చేసు బ్రోవుమయ్యా విఘ్నరాజని కుశరణు ఇప్పుడే చేసు బ్రోవుమయ్యా వేగ బ్రోవుమయ్యా వేగ వేగ బ్రోవుమయ్యా ఏకదంత మేలుమయ్యా వేగ వేగ బ్రోవుమయ్యా ఏకదంత మేలుమయ్యా ఏకదంత మేలుమయ్యా ఏకదంత మేలుమయ్యా లోకమెల్ల నీవే కదా ఏకదంత మేలుమయ్యా లోకమెల్ల నీవే కదా విఘ్నరాయ విఘ్నహరణయాకరుండవో దేవా భాద్రపద శుద్ధ చవితి భక్తి మీర ఒలిసెదాము రాజవాసులైన మీకు నమ్మి మొక్కులిరువలయో రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయను విఘ్నరాయ కుశరణు ఇప్పుడే చేతు బ్రోవుమయ్యా ఇప్పుడే చేతు బ్రోవుమయ్యా అయ్యో చాపురి అధిపతుడలు నామముల జగన్నాథుడురా అయ్యో చాపురి అధిపతుడలు నామముల జగన్నాథుడురా అయ్యో చాపురి అధిపతుడలు నామముల జగన్నాథుడురా కౌసల్యా కైకముందరు గురునాథని భార్యనురా కౌసల్యా కైకముందరు గురునాథని భార్యనురా కౌసల్యా కైక సుమిత్రయు గురునాథని భార్యనురా కౌసల్యా కైక సుమిత్రము గురునాథని భార్యనురా ముగ్గురు భార్యల ముదముదలేదు కనముగా అయ్యో తెలియదరా 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 అయ్యో చాపురి కలుకదుడను నా నామముద జగన్నాథునురా అయ్యో చాపురి అధిపతుడను నా నామముద జగన్నాథునురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాథుని మారుదురా 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 ధరణి కల్పపురి పురమున వెలసిన హరిని స్మరించని వాడనురా 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 అయ్యో చాపురి కల్పపురను నా నామమున జగన్నాథునురా అయ్యో చాపురి కల్పపురను నా నామమున జగన్నాథునురా నామమున జగన్నాథునురా నామమున జగన్నాథునురా నామమున జగన్నాథునురా నామమున జగన్నాథునురా మహారాజా మీరు ఎవరు ఏం పని వచ్చింది సేవక నేను అయోధ్య నగరం పరిపాలించే రాజులు నా యొక్క నామము దశరథ మహారాజు అందురు నాకు ముగ్గురు భార్యలు కలరు అవును కౌసల్యాదేవి సుమిత్రాదేవి కైకాదేవి అలాగే నలుగురు కుమారులు కూడా కలరు శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు నేను రాజదర్బార్కు వెళ్తున్నాను సరే అటు పోయిరండి కోరిన భార్యను నామము కౌసల్యందురుగా కోసలాధిపతి కోరిన భార్యను నామము కౌసల్యందురుగా కోసలాధిపతి కోరిన భార్యను నామము కౌసల్యందురుగా కోసలాధిపతి కోరిన భార్యను నామము కౌసల్యందురుగా తెలియనందరూ కొనియా
చెల్లెలందరూ కొనియాడగను చెల్లిగా కౌసల్యందురుగా చెయ్యలందరూ కొనియాడగను చెయ్యలు కౌసల్యందురుగా దశరథరాజుకు పెద్ద భార్యను దయగలదానను వినరమ్మా 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 అందబాయగా విగుణకెక్కుడు ప్రీతితో సేవలు చేసెదను తొలాది పని కోరిన భార్యను నామము కౌసల్యందురుగా అందబాయగా విగుణకెక్కుడు ప్రీతితో సేవలు చేసెదను ప్రీతితో సేవలు చేసెదను నాదు కుమారుడు శ్రీరాముడు అని పిలిచెదరు నాదు కుమారుడు శ్రీరాముడు అని పిలిచెదరు నాదు చెల్లెలు కైకాకు మిత్రదేవి అని పిలిచెదరు ధరణి కల్పకుడి పురముల వెలిసిన ధవళాకుని కొనియాడెదను ధరణి కల్పకుడి పురమున వెలసిన కవలాముని కొనియాడెదను ధరణి కల్పకుడి పురముల వెలిసిన ధవళాకుని కొనియాడెదను ధరణి కల్పకుని పురమున వెలసిన కవలాముని కొనియాడెదను కులాధిపతి కోరిన వార్యను నామము కౌసల్యందురుగా కోసలాది పని కోరిన భార్యను నామము కౌసల్యందురుగా నామము కౌసల్యందురుగా నామము కౌసల్యందురుగా నా యొక్క నామము కౌసల్యదేవి ఎక్కడికి వెళ్తున్నావు అయోధ్య పట్టణానికి అధిపతి అయిన దశరథ మహారాజు గారి పెద్ద భార్యను కౌసల్యదేవిని నేను. నీ కుమారులు ఎంతమంది నా యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు నా యొక్క చెల్లెలు కైకా సుమిత్ర వారి కుమారుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నేను ఇప్పుడు దశరథ మహారాజు దగ్గరికి వెళుతున్నాను సరే అటులే పోయిరండి
రాజుగారి యొక్క రెండవ భార్యను నా నామము కైకాని అందురు అయోధ్యలోనే దశరథ మహారాజు యొక్క ముద్దుల మూడవ భార్యను నన్ను సుమిత్రాదేవి అందరు. నీకు ఎందరు పుత్రులు గల లక్ష్మణ సత్యజ్ఞలోని ఇద్దరు కుమారులు గల ఈ అక్క చెల్లెలు ఎంతమంది? కౌసల్యాదేవి పెద్దక్క, కైక చిన్నక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నా యొక్క భర్తలని దశరథ మహారాజు దగ్గరికి వెళ్తున్నాను. సరే అటులే పోయిరాము. రామచంద్రుడను రాజీవ నేత్రుడను శ్యామల వర్ణుడ 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 రామచంద్రుడను భూమి దశరథనందనుడను భూమి దశరథనందనుడను నామము వాయించి మనుజ భూమి దశరథనందనుడను నామము వాయించి మనుజ భూమి దశరథనందనుడను నామము వాయించి మనుజ పామరులను బ్రోచి మనుజ పామరులను బ్రోచి మనుజ పామరులను బ్రోచి మనుజ దాసుల మదిని సమ్మతించి దాసుల మదిని సమ్మతించి రాములమై దుష్కాముల దృంచి రాములమై దుష్కాముల దృంచి
రామచంద్రుడనురా జీవనేతులను శ్యామలవర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేతుడను శ్యామలవర్ణుడ రామచంద్రుడనురా మహారాజా మీకు ఇదే నమస్కారం. మీరు ఎవరు? మీ నామధేయం ఏమిటి? సేవత మీ తండ్రి పేరు ఏమిటి? నేను అయోధ్యాపురి పట్టణం పరిపాలించే దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కుమారుడను. నా యొక్క నామము శ్రీరామచంద్రుడని అందరు. నా యొక్క తల్లి గారు కౌశల్యాదేవి, నా యొక్క పిన తల్లులు కైక సుమిత్రులు. నాకు 3 తమ్ములు గలరు. మీ తమ్ముల పేర్లు చెప్పు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడని. నేను మా యొక్క నాయనగారి వద్దకు వెళుతున్నాను. సరే, అట్లే పోయినట్టు. తనయుడ సూర్యవంతనుడ నేనే లక్ష్మణ నాముడరా తనయుడ సూర్యవంశకుడ నేనే లక్ష్మణ నాముడరా తనయుడ సూర్యవంశనుడ నేనే దశరథ రాముడరా బాణశరమ్ములు పట్టిన వాడను బహుబలుండను కనుగొనరా. పట్టిన వాడను బహుబలుండను బాణశరమ్ములు పట్టిన వాడను బహుబలుండను కనుగొనరా. బాణశరములు పట్టిన వాడను బహుబలుండను వాడనురా అవతారములు దాల్చి దశరథ కుమరులమై జన్మించితిమి. 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 రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నామములతో వెలసితిమి. 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 వైకుంఠమును శేషుడరామే నయోజకు లక్ష్మణుండరా. వైకుంఠమును శేషుడరామే నయోజకు లక్ష్మణుండరా. వైకుంఠమును శేషుడరామే నయోజకు లక్ష్మణుండరా. పూర్వమున వేదుడరామే శ్రీరాముల తమ్ముడ వినరా. 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 ధరణి వెలసిన కుంటి రంగసుల కుండలనే శ్రీరాములరా. ధరణి వెలసిన మూర్తి రాక్షసుల గుండెలని చెండాడెదరా. ధరణి వెలసిన కుంటి రంగసుల కుండలనే చెండాడెదరా. ధరణి వెలసిన మూర్తి రాక్షసుల గుండెలని చెండాడెదరా. తనయుడ సూర్య వంశజుల నేనే లక్ష్మణ నాముడరా. తనయుడ సూర్య వంశజుడనే లక్ష్మణ నాముడరా. మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను. మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను. మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను. మిత్ర సుమిత్ర తనయుడరా పాత్రుడురా రాజపుత్రుడను. పాత్రుడు రాముల యాజ్ఞయు నిరతము. పాత్రుడు రాముల యాజ్ఞను నిరతము. పాత్రుడు రాముల యాజ్ఞ నిరతము. పాత్రుడు రాముల యాజ్ఞను నిరతము. స్తోత్రము చేసడి లక్ష్మణుడందురు. స్తోత్రము చేసడి లక్ష్మణుడందురు. స్తోత్రము చేసడి లక్ష్మణుడందురు. స్తోత్రము చేసడి లక్ష్మణుడందురు. పాత్రుడు రాముల యాజ్ఞయు నిరతము. స్తోత్రము చేసడి లక్ష్మణుడందురు. పాత్రుడు రాముల యాజ్ఞను నిరతము. స్తోత్రము చేసడి లక్ష్మణుడందురు. మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను. మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను. శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను. శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను. మహారాజా మీకు ఇదే నమస్కారం. వందనములు. మీరు ఎవరు? మీ నామధేయం ఏమిటి? మీరు ఎచ్చటికి వెళుతున్నారు? కోసల దేశాన్ని అయోధ్య రాజధానిగా పరిపాలించే దశరథ మహారాజు యొక్క చిన్న భార్యకు సుమిత్ర గర్భమును జన్మించిన లక్ష్మణుండను వాడను నేను. వైకుంఠమును ఏలే శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించగా వైకుంఠమున ఆదిశేషుడనైన నేను లక్ష్మణుడిగా అవతరించిన వాడను.
సరే నేను ఇప్పుడు ఏ చెట్టుకి మా తండ్రి గారి వెళ్తున్నారు? వద్దకు వెళ్తున్నాను. ఇది రాకేందు వదనుడరా రాకేందు వదనుడరా కైక కుమారుడ ధీరుడ శూరుడ కైక కుమారుడ ధీరుడ శూరుడ కుమారుడ ధీరుడ శూరుడ కైక కుమారుడ ధీరుడ శూరుడ ప్రాకటముగా నన్ను భరతుడందురు ప్రాకటముగా నన్ను భరతుడందురు ప్రాకటముగా నన్ను భరతుడందురు ప్రాకటముగా నన్ను భరతుడందురు చేగొని పిలిచెరు లోకము లోపల చేకొని బిలతురు లోకము లోపల చేగొని పిలిచెరు లోకము లోపల చేకొని బిలచెరు లోకము లోపల శ్రీకరుడను శుభకరుడను ఘనుడను శ్రీకరుడను శుభకరుడను గరుడను శ్రీకరుడను శుభకరుడను శ్రీకరుడను శుభకరుడను గరుడను కైక కుమారుడ ధీరుడ శూరుడ రాకేందు వదనుడరానే కైక కుమారుడ ధీరుడ శూరుడ 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 అయోధ్యపురి పట్టణంబు పరిపాలించు దశరథ మహారాజు గారి కుమారుండను నా నామధేయంబు భరతుడు అని అందరు. నా యొక్క మీ తల్లి నామధేయంబు కైక, పెద్ద తల్లి నామధేయంబు కౌసల్య, పినతల్లి నామధేయంబు సుమిత్ర. నేను ఇప్పుడు మా నాన్నగారైన దశరథ మహారాజు దగ్గరికి వెలుచున్న వాడనైతిని. సరే పోయి రండి. అటులనే వెళుతు. నేనే క్షేత్రజ్ఞుడరా రాముల రక్షక స్వామిని నమ్మిన రాముల రక్షక స్వామిని నమ్మిన రాముల రక్షక స్వామిని నమ్మిన రాముల రక్షక స్వామిని నమ్మిన మానక చెప్పితి దానవులాను మానక చెప్పితి దానవులను మానక చెప్పితి దానవులాను మానక చెప్పితి దానవులను రణమున గూర్చడి రాజకుమారుడ రణమున గూల్చది రాజకుమారుడ రణమున గూర్చడి రాజకుమారుడ రణమున గూల్చది రాజకుమారుడ నేనే క్షేత్రజ్ఞుడరా నేనే క్షేత్రజ్ఞుడరా రాముల రక్షక స్వామిని నమ్మిన రాముల రక్షక స్వామిని నమ్మిన రాముల రక్షక స్వామిని నమ్మిన రాముల రక్షక స్వామిని నమ్మిన అయ్యా మీరు ఎవరు, మీ నామధేయం ఏమిటి, మీ తల్లిదండ్రి పేరేమిటో తెలుపు. సేవక నా నామధేయం శత్రుఘ్నుడందుడు. అయోధ్యపురని పరిపాలించే దశరథ మహారాజు మా యొక్క తండ్రి గారు, సుమిత్ర మా యొక్క తల్లి గారు, కౌసల్య కైకేయను పెద్ద తల్లులు గలరు, రామలక్ష్మణ భరతులను సహోదరులు గలరు. వెళ్ళి వచ్చేది.